లగ్గం ఆడతావు దరిద్రం ఉండ కొడక తొత్తం ఉండ కొడక నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందారా ఆడు ఎన్నడు పెట్టిండ్రా మొన్న ఉట్టిండి ఇవాళ పెరిగిండు ఇవాళ కాకపోతే మళ్ళా సంవత్సరం చేయొచ్చు ఆయన కొడుకు ఇంకో బోర్ని చేస్తా ఇంకో పెళ్లి చేస్తా ఇంకోటి చేస్తా కావాలి ఏమి సుందరి ఆడవిల్ల ఒకవేళ నిన్ను చూస్తే లగ్గానికి ఒప్పుకుంటుందా నిన్ను ఆడవిల్ల చూస్తే ఒప్పుకుంటుందా మహామంత్రులారా చెబుతున్న మాట శవనందు పెట్టుండ్రి నన్ను చూస్తే ఒప్పుకోదు కాబట్టి మా రాజుల పద్ధతి లోపడరా అయ్యో పిల్లగాని ముఖం పిల్ల చూడరాదు రాయ్యా మన రాజుల పద్మావతి లోపల పిల్లగాని ముఖం పిల్ల చూడరాదు ఒకవేళ పిల్లకు పిల్లగానికి లగ్గం కుదిరది ఒకవేళ నా పచ్చని పల్లాకి ఇస్తున్నా దూలాల మీద ఉన్న పచ్చని పల్లాకి తీసుకొని దాని దూలాల మీద ఉన్న మరి పచ్చని పల్లాకి దుమ్ము దులుపుకొని పచ్చని పల్లాకి కుచ్చులల్లాడంగా కట్టుకొని నేను పట్టే తలవరినంగా మరి ఏనాడనంగా తలవరి తీసి మరి ఏనాడు పల్లాకిలో పెడుతున్నా అమ్మల బాయిలతోటి మరి కొమ్ముల తప్పులతోటి ఆటపోగమొల్లు మరి మరి పవిడిదంతా బాగోతారు అన్నట్టు మీ అల్లారు వైభోగంగా ఇప్పుడు చేసుకుంటా నా కత్తికి బాసింగం కట్టి ఒకవేళ మరి పిల్లను లగ్గం చేసుకొని పిల్లల వల్ల లగ్గం వల్ల పిల్లగాడు ఇష్టపడాలి పిల్ల ముఖం పిల్లగాడు చూడాలి పిల్లగాడి ముఖం పిల్ల చూడాలి ఎవరెటన్నా పోని తల్లిదండ్రులు ఎటన్నా పోని ఎవరెటన్నా పోని పిల్లకు పిల్లగాడు నచ్చాలి పిల్లగాడికి పిల్ల నచ్చాలి అట్లా అయితే పిల్ల పోటు పిల్లగాడు చూడాలి పోటు అని నేను చూసినా ఒకవేళ నా కొడుకు పోటు అది చూసింది నీ కొడుకు పోటు చూసి లగ్గానికి ఒప్పుకుంది నా కొడుకు పోటు చూసి లగ్గానికి ఒప్పుకుంది కాబట్టి కొడుకులారా మా రాజుల పద్మావతి లోపల మరి ఇట్లా లగ్గం దగ్గర కూర్చొని లగ్గం చేయరాదు మా వంశానికి మా లగ్గం కూర్చొని ఉంటే పెళ్లి చేయరాదు ఒకవేళ కత్తికి బాసింగం కట్టి మరి ఏనాడు దానికి కూడా బాసింగం కట్టుకొని మరి ఏనాడు అనగా లగ్గం చేసుకొని రండి కొడుకు అయ్యయ్య మహామంత్రులారా పిల్లగాడు లగ్గం చేసుకోరాదు లగ్గం చేసుకుంటే మరి ఏనాడు మరగండ ముందాట ముత్తాతల నుంచి ఉంది వాళ్ళకని చెప్పాలి ఈ మాట అబద్ధమాడి మరి 100 అబద్ధాలు ఒక్క లగ్గం చేయమన్నారు 100 అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు ఒక్క అబద్ధం ఆడు మహారాజా ఒకవేళ కనుక అమ్మాయిని తీసుకొచ్చి బాయిలేసినట్టు వాళ్ళ అడవిలో తెచ్చి నీకు లగ్గం చేస్తే మాకెంత పాపము మంత్రులారా రాజుల మాట నీరొక తుంగ నా ఉప్పు తింటురు నా పప్పు తింటురు చెప్పిన మాట ఏనాడనగా మాట మంచి మాటకు మరణం ఉండదు పెద్ద మాట మాట్లాడితే శర్మం తీస్తే మంచి మాట మాట్లాడితే మరణం ఉండదు మహామంత్రులారా దూలాల మీద ఉన్న పచ్చని పల్లాకి తీసుకొని దుమ్ములు దురిపరంగా పచ్చని పల్లాకి కుచ్చులల్లాడంగా కట్టుకొని మరి ఏనాడు పిండి బియ్యం మరి ఏం లేకుంటాం దానికి పట్టే సామగిరి మొత్తం తీసుకుపోయి వాళ్ళింటికాడ ఖర్చు కూడా మనమే పెట్టుకుంటాం వాళ్ళింటికాడ ఖర్చు కూడా మనమే రా వాళ్ళ సాగర్ మంగళంలో కూడా అన్ని మనమే ఇచ్చినారు మనం రాజులమైన పైసలు రాజులం
ఎవ్వరు అడిగితే వాళ్ళకు పని వాళ్ళకు సాధన వెంట కుట్టించిన పిడికలు ఓరాలు ముచ్చాలు పెట్టారు అందరికి పిడికలు ఓరహాలు ముచ్చాలు పెట్టారు చూడం పెట్టేస్తాం మహారాజా ఏంటిదా మమ్మీ దొరుకుతుంది కదా ఏదంటే కదిరా ఏదంటే కది ఇస్తావా ఓ మహారాజా ఏనాడైనా ఒకవేళ పచ్చని సేను చూసి మురవరాను పలుసు పెళ్ళాన్ని చూసి మురవరాను కొత్త పెళ్ళాం పొగవేళ్ళ కలిగిన పలుసు పెళ్ళాం నాకు ఎంగు పెళ్ళాం వస్తుంది అంటున్నావు అది వచ్చినాక నీకు ఎంత పెద్ద కట్టె పెడుతూ నీకే అదే అది కట్టె పెట్టని కొరకని సత్యం నన్ను చచ్చిపోతారా ఎంత కామంతో ఒకవేళ కామం చేత నశించిన వాడు ఒకవేళ కనుక మంత్రులారా అప్పటికైనా ఇప్పటికైనా వయసు వరుసరిగది కులము యవనము కులభేదం ఎరగది వయసు వరుసరిగది యవనము కులభేదం ఎరగది మరి నిన్న సోటెరగది ఆకలి రుషెరగది ఒరే మహామంత్రులారా నేను చెప్పిన ప్రకారంగా మరి తలవారికి ఏనాడనగా పచ్చని పల్లాకలు పెట్టుకోండి కనక తప్పులతోటి ఆడతొమ్మరి పీట భోగములు ఆడతొమ్మలు కనక తప్పులు ఏది మురగా మోగుకుంటాం అంత నివాళులు పట్టుకోండి దానింటి కాడ లెక్కమైనా మన ఖర్చే ఉండాలి మరి ఏనాడు ఆ పట్నం పోయనంగా లెక్క వల్ల మీరు చేయాలి మీరు లగ్గం చేసుకొని వచ్చే వరకు ఊరు తూర్పుకున్నది కాసు బాగా తోట్ల దాని ఘనంగా రెండో భార్య ఘనంగా రంగు మారు నేనే కంటారా మరి దాన్ని వేసుకొని వచ్చే వరకు తోట్ల ఊరు పని మీద తూరు బాధికరంగా రంగుమాల కట్టిస్తా నేను మహామంత్రులారా నువ్వు చెప్పిన ప్రకారంగా ఆడవిల్ల లగ్గానికి ఏదంటే కలిసి తీసుకోరు ఏదంటే కలిసి తీసుకోరు అయ్యా ఒకవేళ కనుకనేమి ఒకవేళ ఈ బొరహాలు ముఖ్యాలు మహారాజ్ ఎన్ని చెప్తావురా అన్ని చెప్పిండు గాని పల్లాకి నువ్వు కనబడకుండా ఏమైనా కట్టాలిగా మహారాజ్ ఏం నేనెందుకు కనవస్తాను నేను రానే రాడానికి నా కటారి కడుతున్నా నా కటారి భాషగా కట్టుకొని తీసుకొని మహారాజా చెప్పినట్టుగా కత్తికి బాసిగా కడతాము ఒకవేళ పుస్తకం అట్టలకు 10 లక్షలు అవుతాయి అది కాకపోతే 11 12 తీసుకోరు 12 తీసుకోరు అమ్మి గాలి వచ్చినప్పుడే తుర్మలో పట్టాలి అంతే కదా ఏమైందమ్మా మనం దిక్కి ఉన్నది కానీ అరే ఒకవేళ గాలి పోసినప్పుడు తుర్పాలు పట్టాలి మంచి సమయం గిదే ఉన్నది ధనరాజమంత్రులు ధన దగం తీసుకొని అత్తికి బాసింగం కట్టి లగ్గం వేసుకొని వస్తామని ఇక్కడికి వెళ్ళి ఒకవేళ పిండి బియ్యము తయారు చేసుకొని హరిరామ శ్రీరామ హరి సకల సామాగ్రి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారమ్మో లగ్గము అత్తికి బాసింగం కట్టి కళ్యాణం చేయమని దాగవరిండు నరేంద్ర మహారాజు నరేంద్ర మహారాజు నిండు అంటే పిల్లగాడు రాడా ఈ ఊరికి పిల్లగాడు మా రాజుల వంశం లోపల ఇదే పద్ధతి ఈ పద్ధతితోటే చేస్తారు ఈ
పద్ధతితోటే కళ్యాణం చేస్తాము. ఈ పద్ధతి చెప్తే అలా ఇంకోటి ఉంటది. ఏందనుకున్నావు? ఇక పిల్లగానికి పిల్ల తీసేయ్యా. పిల్లగాడు ఒక దగ్గర వేసి పిల్లి చేస్తే ఇక పిల్లగాడు విడాకులు అయినట్టు. ఇక అట్లొద్దు అయ్యా. సరే ఇదే బాగుంది కానీ ఈ రాజు పేరేమాటివి? మా రాజు నరేంద్ర మహారాజు. నాంపల్లిపట్నం వేలే నరేంద్ర మహారాజు. అయితే ధనానికి దైవానికి ఎండి బంగారానికి వాడు ముఖ్యాల పోలు రాసి కత్తికి పాసింగం కట్టి కళ్యాణం చేసుకొని రమ్మన్నాడు. మాల కడతారట. మాల లోపల మీరు ఇద్దరు భార్య భర్తలు సంతోషంగా ఉంటారట. అంటే నా బిడ్డ కోసానికి మళ్ళీ కొత్త మాల కడుతుండు. ఏ దైవమా మొగిలిగిద్ద మహారాజు ఈ ప్రకారంగా నియమే కావచ్చు. వాళ్ళ రాత్రుల పద్దవద్దటే ఉండొచ్చు అని ఈ ప్రకారంగా ధనము దైవం ఎండి బంగారం ఎత్తైన దోర్నాలనంగా ఒకవేళ లగ్గం వేసుకొని మరి కత్తికి బాసింగం కట్టి కళ్యాణం చేసుకొని రమ్మన్నప్పుడు ఆలోచన చేస్తున్నాడు అమ్మా. ఏడేడు వేళలకు పోయి నా భార్యకి చెప్తానన్నాడు. నా భార్య మరి ఒకవేళ మరి ఏ నాడరంగనైనా ఒకవేళ మోహంబు దేవి ఏమనంగనైనా మొగిలిగిద్ద దేవి ఏమంటున్నది? బామా మొగిలిగిద్ద దేవి, అయ్యయ్యో మొగిలిగిద్ద దేవి మనకు లేక కలిగింది ఏకైక సుకుమారి. మన బిడ్డ కూడా పోతే మరి ఏనాడు చిత్రంగి దేవి. చిత్రాంగి నా బిడ్డ నీకు వరుడు నచ్చిందా? చక్కని కన్నుల వాడు సారంగ నరుడు. చక్కని కన్నుల వాడు సారంగ నరుడు. పిల్లగాని ఫోటో చూసినావా బిడ్డ? ఫోటో మంచుకున్నాడా? పిల్లగాడు మంచుకున్నాడు బిడ్డ. ఒకవేళ చిత్రాంగి దేవి చక్కని కన్నుల వాడు సారంగ నరుడు ఎంతో చక్కగా ఉన్నాడు. వాడిని లగ్గవాడు బిడ్డో లగ్గం వేసుకొని వెళ్ళిపోతున్నావు. ఒకవేళ కలిగినవి చిన్నప్పటి నుండి నిన్ను పెంచిన ప్రేమలతోటి వాడి విల్ల వెళ్ళిపోయేటప్పుడు కడప కడిగి వెళ్ళిపోతుంది. కడప బిడ్డ ఒకవేళ కత్తికి బాసింగం కట్టి కళ్యాణం వేయాలంట. అయ్యో ఆయన రాడా? ఐడికి అంటుంది. రాడా? ఆయన రాడు బిడ్డ. నేను లగ్గమాడి వరుడు రాడా? రాడు. ఫోటో చూసినావుగా? ఫోటోను కూడా పక్కకు పెట్టుకో. పక్క పెట్టుకో. కత్తి కూడా పక్కకు పెట్టుకో. ఆయన పట్టుకునే కత్తి అది. కత్తికి బాసింగం కట్టి కళ్యాణం వేయాలంట. బిడ్డ చిత్రాంగి దేవి ఈ ప్రకారంగా ఆడవిల్ల చిత్రాంగి దేవిని పిల్లని తయారు చేసిర్రు. చిత్రాంగి దేవి ఒకవేళ అతను బలమైన సొమ్ములు ధరించవమ్మా. గుత్తుల మండోల చీరే ఒకవేళ గుత్తుల దంట కట్టింది. స్థానకంకలం నష్ట బాసింగం కట్టిర్రు. కత్తికి బాసింగం కట్టి ముఖ్యాల పోలనమ్మా రామ రామో కత్తికి బాసింగం కట్టి ఒకవేళ గనక ముఖ్యాల పొరలో పడము. కత్తికి బాసింగం కట్టి కళ్యాణం వేయబట్టి మొగిలిగిద్ద మహారాజు మరి ఏనాడనగా మోహంబు దేవి. మొగిలిగిద్ద మహారాజు భార్య మోహంబు దేవి ఏమంటుంది? వాళ్ళిద్దరికి కలిగింది ఏకైక సుకుమారి మరి చిత్రంగి దేవి. ఆ పొడవను చూసి కూడా చిత్రంగి దేవి ఏమనుకుంటుంది? నాకు దగ్గర వరుడు ఉన్నాడు ఆ పిల్లగాడని చెప్పి తల్లిదండ్రి మాట ఇన్న పిల్ల మరి ఏనాడనగా తలస మరి ఆడంగా పెళ్లి పసుపు రాడంగా పెళ్లి పడుపులు చేసిండ్రు.
పానకాలు గుత్తాప చెండులు అయ్యారు అచ్చాలు పట్టు బ్రాహ్మణులు వచ్చినారు పచ్చని పల్లాకి చేరి మరి ఏనాడు తల వరకు మరి ఏనాడు బాసింగం కట్టి చిరుకల బెల్లం పెట్టిస్తుడు పంతులనంగా అదేవలగ్గం తారాబలం చంద్రాబలం సూర్యాబలం అని చెప్పి లక్క మల్ల చెయ్యబట్టి కథ ఇన్న వాళ్ళు సపోర్ట్ ఉండాలి కదా ఇన్న వాళ్ళు కన్న తండ్రి ఉట్టోళ్ళు గారు ఒకవేళ మరి ఏనాడగా తదేవలగ్గం తారాబలం అని మంగళసూత్రం వేసిండు కత్తికే చిలకర బెల్లం పెట్టిరు మరి బాసింగం కట్టిండు ప్రకారంగా మరి తదేవ లగ్గం తారావరం అక్షంతలు వేసిరు అయ్యారందరూ వచ్చి మరి ఇంటికి వచ్చింది ఏడేడు మేళ్ళ అయ్యారు వచ్చి మరి ఏనాడగా ఆడివిల్ల చిత్రంగి దేవి ఇష్టపూర్వకంగానే చేసుకున్నావా ఇష్టపూర్వకంగానే చేసుకున్నా నా వరుణ్ ఎప్పుడు చూస్తున్నావు ఏమో అమ్మో కళ్ళల్లో కనబడుతుందా కనబడుతుండు చూస్తే ఎట్లా అనుకున్నావు సినిమాలో చిరంజీవి తారం కూడా అంటే ఉన్నాడు ఎప్పుడు చూస్తున్నావు ఫోటో చూసుకుంటేనే చేసుకున్నా ఫోటో చూసుకుంటేనే లగ్గం చేసుకున్నావు చిత్రాంగిరావే చిత్రాంగి దేవి ఇలా నీకు లగ్గమైంది అత్తగా అమ్మగారు ఇల్లు వదిలిపెట్టి అత్తగారింటికి పోతున్నదే అత్తగారింటల్లో అత్తగారి ఇల్లు అంటే అమ్మగారి లేక కాదు చిత్రాంగిరావే కన్నోనికి చేస్తే కాటికి చేసినట్టు కొన్న వారికి చేస్తే కోటికి పని ఎత్తుతారు అమ్మగారింటి లోపల అలిగినట్టు అత్తగారింటి లోపల అలగరాదు మరి కట్టలేని దానికంటే కాపురమే మేలు పుల్లలేని దానికంటే పురుషుడే మేలు చిత్రాంగి దేవి ఒకవేళ పోయిన చోటు లోపల అమ్మగారి మీద బిడ్డ చిత్రాంగి కోటికి పని ఎత్తాము పుట్టినింటికి కీర్తి పుణ్య దేవాల బిడ్డ ఈ ప్రకారంగా బుద్ధులు జ్ఞానాలు చెప్పింది కడప గడిగింది ఆడవిల్ల తల్లి మీద పడ్డది కలకల కలకల కన్నీరు తీసింది పచ్చని పల్లాకి లోపల కూర్చుండబెట్టి తల్లిదండ్రులు సాగదోర పట్టిరమ్మ ప్రేమలతోటి కలకల కలకల తల్లి మీద పిల్ల మీద తల్లి మీద ములపోసి ఒకవేళ చిత్రాంగి దేవిని ఆ పచ్చని పల్లాకి ఎత్తుకున్న మరి వెనక ఎడుగురు ఎలబేస్త పోయిలు ముంగట ఎడుగురు ఎలబేస్త పోయిలు
పోరంటే అందరికి పనికిరాదు. నా భార్యగా మనంగా ఒక మాట చెప్పలేదు. సౌతికరంగా మరి ఏనాడు సముద్ర పోరు పడదని చెప్పి సమితికి మరి ఏనాడు రంగు మాలు కడతాని బాగా తోట లోపల ఊరూర ఉప్పల్ల విరిపించి ఈ ప్రకారంగా ఇక ముగ్గురు పోసి కట్ట పట్టేరు. అది 3 ముళ్ళ తట్టి ఉన్నది. ఇక పౌడర్ పోసి కట్ట పట్టేరు. 10 ముళ్ళ తట్టి ఉన్నది. ముగ్గురు పోసి కట్టుడు 3 ముళ్ళ తప్పి 10 బాలు పోసి కట్టుడు 10 ముళ్ళ తప్పి మరి రాజా మరి ఏనా నరేంద్రుడైనా అన్నాడు పనులు. రంగుమాలు కట్టి రెడీ పెట్టిండు. ఏమో అమ్మవారు రాకడికి ఎదురు కూర్చున్నాడు. అమ్మో మరి ఎనుక ఎడము మరి ఏనాడు ఎనక ఈ ప్రకారంగా దాసి వాళ్ళు ఉండాలి. ఇది కొత్త భార్య నాయ. మరి కొత్త భార్యకు నేను కొని పోతే ఏం చేస్తుంది? మరి దాసి వాళ్ళు కూడా ఉండాలని మరి అనే అదే ఊరి లోపలనంగా ఎడమల 7 దాసి వాళ్ళు 7 దాసి వాళ్ళు 14 మంది దాసి వాళ్ళను మరి ఏనాడు ఈ ప్రకారంగా దాసి వాళ్ళ కొలువు పెట్టి ఉల్లారి మొత్తం రంగు మారణంగా సిద్ధం వల్ల
ఎన్నడు చూస్తూ ఆడవిల్ల చిత్రాంగి దేవి ఈ ప్రకారంగా బాల లోపల ఉన్నది. మరి ఏడుకొని ఎదురు మిత్తు తీసిరు. మరి ఏనాడు ఏడుకొని 7 మేడలు నింపుకున్నారు. ఆడవిల్ల చిత్రాంగి దాసి వాళ్ళు నరేంద్ర మహారాజనంగా కచేరి మీది కాడికి పోయేటప్పుడు మరి కొత్త భార్యకు నేను ఎట్లా కనబడాలని నడిచిన గడ్డానికమ్మ రామరాము అల్ల రంగు ఎగిరాడు రామరామ అల్ల రంగు ఎగిరాడు రామరామ ఊసిపోయిన పండ్లకమ్మ రామరాము గొప్ప పెళ్లి పెట్టినాడు రామరామ చెప్పకమ్మ ఓ దేవుడు ఉల్లిగడ్డలు పెట్టినాడు రామరామ పూలనాగ పెద్దమమ్మ రామరాము చేతిలోనే పట్టినాడు గారాజు చేతిలోనే పట్టినాడు గారాజే ఒకవేళ నా కొడుకు పోలిక నాకు వస్తుందా రాదా అని అద్దముల్లో నిలువరిస్తారని చూడబట్టినమ్మా హరి రామ 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 కచ్చీరి కాడ చూడబోతే మరి ఏ నాడనంగా కొడుకు ఘనంగా తండ్రికి చాలా చేయబడుతుంది. ఒకవేళ నేను వయసు మీద ఎట్లా ఉన్నానో నా కొడుకు కూడా గట్లనే ఉన్నాడు. తొలిగండం తప్పి 90 ఏళ్ళు లావసంటున్నా అయ్యా అర్థమైనాక అది ఏడిపోతుంది అనుకుంటున్నాడమ్మో. ఆ కచ్చీరు సాలింపు చేసి మరి బనుకు మిద్దరు బంగారు లోగిళ్ళకి వస్తుండు. బంగారు లోగిల ప్రాధాలు పెట్టుకొని మరి ఏనాడు వజ్రాలకి తలపైన పెట్టుకొని నాగబెత్తం చేతిలో పట్టుకొని మరి ఏనాడు వెళ్ళి వస్తా ఉన్నాడే. అయ్యో రామా రంగు మాలికాడికి వస్తున్నాడు. ఒకవేళ ఆడవిల్ల చిత్రాంగి దేవి చూసింది. ఒకవేళ కనుక కటకట ద్వారం కొట్టి చిత్రాంగి దేవి అని పిలిచినప్పుడే నాదుడు వచ్చిండు, నా భర్త వచ్చిండు, చక్కని కన్నుల వాడు సారంగా నడు గీవేళ్ళ ఏరవచ్చనా మొగలి మీద ప్రేమతోటి పతి మీద భక్తితోటి ఆడవిల్ల చిత్రాంగి దేవి నా భర్త ముఖం ఎట్లా చూడాలి ఎంతో సిగ్గు అనుకుంటా ఆడవిల్ల చిత్రాంగి దేవి నీళ్ళు ఒకవేళ చేత మంగళాది పట్టుకున్నది. అల్లి రాణి ఢిల్లీ కాంతా
ఏహే సుందరి నా మాలుపు రానికి ధైర్యం ఏమిటి మీకు? నా భర్త రావాలి వస్తే నా భర్తను నేనే. ఎవరు? నేను. సారంగధరుడు చక్కని కన్నుల వాడు సాహసమిత్రుడు సారంగధరుడు బామా చిత్రంగి బావని ఓ చెప్పుతున్నా ముచ్చట శౌనందు ఎటు ఒకవేళ చూడబోతే నేను కూడా చిన్నప్పుడు అట్లా ఉన్నా యాకమాగ ముదిరి నేను హిట్ అయిపోయినా